బాపట్ల జిల్లాలోని సముద్రానికి దగ్గర్లో ఉన్న చిన్న గ్రామంలో ఒక జడ్పీ హైస్కూల్ ఉండేది. ఆ స్కూల్లో ఇద్దరు ప్రాణ స్నేహితులు అఖిల, ప్రణయ్. ఇద్దరూ 8వ తరగతి చదువుతున్నారు. సంక్రాంతి దగ్గర పడుతుండడంతో స్కూల్ మొత్తం పండుగ సంబరాల్లో మునిగిపోయింది. సంక్రాంతి సందడి కార్యక్రమం కోసం టీచర్లు సిద్ధమవుతున్నారు. రంగవల్లులు, పాటలు, బుర్రకథ, కబడ్డీ పోటీలు అన్నీ ప్లాన్ అయ్యాయి. క్లాస్ టీచర్ శ్రావణి మేడం క్లాస్కి వచ్చి ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేశారు. శ్రావణి మేడం క్లాస్కి వచ్చి, అఖిల, నువ్వే రంగవల్లి టీం లీడర్. ఇంకా రైతులపై ఫోక్ సాంగ్ పాడేది కూడా నువ్వే. ప్రణయ్, నువ్వు రైతు బజార్ స్టాల్కి ఇన్ఛార్జ్. కరెక్ట్గా ఆర్గనైజ్ చేయాలి. అఖిల ఆనందంతో మెరిసిపోతూ సరే మేడం అని చెప్పింది. ప్రణయ్ బయటకు నవ్వినా లోపల మాత్రం ఒక చిన్న అసూయ మంట మొదలైంది. నాకు పాట రాదా ఏంది, నాకు స్టేజ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు అని మనసులో బాధపడటం మొదలుపెట్టాడు. స్కూల్లో అఖిల స్కూల్ వరండాలో రంగవల్లి కోసం ముగ్గులు వేస్తూ రైతుల గీతాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. సూర్యోదయం, పంట పొలాలు, కోయిల కుయిలులు ఇవన్నీ ఆమె పాటలో కలిసిపోయాయి. ప్రణయ్ మాత్రం బయటకు సహాయం చేస్తున్నట్టు కనిపిస్తూ లోపల తక్కువగా మాట్లాడడం మొదలుపెట్టాడు. లంచ్ టైంలో ముందుగా పంచుకునే అన్నం కూడా ఇప్పుడు వెనక బెంచ్లోని అబ్బాయిలతోనే తినటం మొదలుపెట్టాడు. అసూయ నిశ్శబ్దంగా వారి మధ్య గోడ కట్టడం మొదలుపెట్టింది. ఒకరోజు హెడ్మాస్టర్ గారు క్లాస్ రూమ్ దగ్గరగా నడుచుకుంటూ వచ్చారు. అఖిల పాట వినిపించగానే ఆగిపోయారు. హెడ్మాస్టర్ గారు అఖిలతో, చాలా బాగా పాడుతున్నావమ్మా. మన రైతుల జీవితాన్ని ఇలా పాటలో పెట్టడం చాలా గౌరవం. ఈ మాటలు వినగానే ప్రణయ్ మనసులోని భావం అసూయని దాటి ఈర్ష్యగా మారింది. ఆమెకి పేరు రాకూడదు, అందరూ ఆమెనే చూసేలా ఉండకూడదు అనే నెగటివ్ భావం నెమ్మదిగా గుండెల్లో బలపడింది. సంక్రాంతి కార్యక్రమానికి ముందు రోజు అఖిల తన పాటల లిరిక్స్ను తెలుగులో, ఇంగ్లీషులో ఎంతో కష్టపడి రాసుకుని బెంచ్పై ఉంచి బయట తోరణాలు కట్టటానికి వెళ్ళింది. క్లాస్లో ఒంటరిగా కూర్చున్న ప్రణయ్ ముందుకు వచ్చాడు. ఈర్ష్య ఇప్పుడు అతన్ని తప్పుదోవ పట్టిస్తోంది. ప్రణయ్ మనసులో, ఇది తడిసిపోతే, చిట్లిపోతే స్టేజ్ మీద అఖిల పాట పాడలేక అవమానం పాలు అవుతుంది. అప్పుడు ఎవరూ ఆమెను అంతగా పొగడరు. అతను నీళ్లు బాటిల్ను నెమ్మదిగా పేపర్ మీద తిప్పి షీట్ను మడతపెట్టి బెంచ్ మూలలో వేసేశాడు. తన పని అయిపోయిందని అనుకున్నాడు. బ్రేక్ అయ్యాక అఖిల క్లాస్కి వచ్చింది. తన పేపర్ తడిసిపోయి మడతలు పడిపోయిన దృశ్యం చూసి కాసేపు షాక్ అయ్యింది. అఖిల లోపల నిశ్శబ్దంగా బాధపడుతుంది. ఎవరు చేశారో తెలీదు, కాని ఏడ్చేయడం వల్ల ప్రయోజనమేముంది? నాకు పాట గుర్తుంది, మళ్లీ రాస్తే చాలు అని అనుకుంది. అన్నీ మరిచి మిడ్డే మీల్ తర్వాత చిటికెలో మళ్లీ లిరిక్స్ రాసేసింది. దీనితో ఆమె మనసు బలంగా ఉండటం, తనపై తనకు నమ్మకం ఎంత ఉందో కనిపించింది. సంక్రాంతి సందడి రోజు స్కూల్ మొత్తం రంగుల హారం కట్టుకున్నట్టుంది. గంగిరెద్దు బొమ్మలు, అరటి చెట్లు, గాలిపటాలు, అంతటా పండగ సందడి. పోటీలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మన రైతుల జీవితం గురించి ఒక అందమైన పాట మన విద్యార్థిని అఖిల పాడుతుంది అని అనౌన్స్ చేశారు. అఖిల సింపుల్ లంగావణి వేసుకుని కాస్త టెన్షన్తో మైక్ పట్టుకుంది. ప్రణయ్ వెనుక బెంచ్ దగ్గర నుంచి చూస్తూ ఇప్పుడు అవమానింపబడుతుంది అని అనుకున్నాడు. కాని అఖిల తన కళ్లను మూసుకుని తన తల్లిదండ్రుల కష్టాల్ని, తమ గ్రామాన్ని మదిలో పెట్టుకుని పాడటం మొదలుపెట్టింది. పాట ముగిసేలోపే హాల్లో ఒక నిశ్శబ్దం. పాట అయిపోయిన వెంటనే గట్టిగా కరతాళధ్వనులు. శ్రావణి మేడం కళ్లల్లో గర్వంతో కన్నీళ్లు మెరిశాయి. అదే సమయంలో ప్రణయ్ గుండెలో మాత్రం బరువు పెరిగింది. నేనే ఆమెను పడేయాలనుకున్నా, అయినా ఆమె ఇంకా ఎత్తుకు వెళ్ళింది. నేను ఎంత తప్పు చేశానో అని పశ్చాత్తాపం అతన్ని కుదిపేసింది. సాయంత్రం ఆటలు, కబడ్డీ, గాలిపటాలు అన్నీ మొదలయ్యాయి. కాని ప్రణయ్ మాత్రం అఖిలను పాఠశాల మైదానము అంచున ఉన్న వేప చెట్టు దగ్గరికి పిలిచాడు. అఖిల, నీ పేపర్ పాడు చేసింది నేనే. మొదట అసూయ వేసింది, తర్వాత ఈర్ష్యతో నీకు పేరు రాకూడదనిపించింది. నేను చాలా తప్పు చేశా, నన్ను క్షమించు అని ప్రణయ్ అఖిలతో అన్నాడు. అఖిల కళ్లలో నీళ్లు మెరిశాయి. నేను నమ్మిన స్నేహితుడు ఇలా చేశాడని తెలుసుకోవడం నాకు ఎక్కువ బాధగా ఉంది అని అన్నది. కానీ అదే సమయంలో ప్రణయ్ నిజాయితీగా ఒప్పుకోవడం చూసి ఆమె మనసులో కొంచెం ప్రశాంతత వచ్చింది. దగ్గరలో ఉన్న శ్రావణి మేడం ఈ మాటల్ని విని దగ్గరకు వచ్చారు. పిల్లలు, మనసులో అసూయ రావడం సహజం. ఇంకొకరికి మంచి పేరు వచ్చినప్పుడు నాకు రావాలి అనిపించడం అసూయ. కాని ఆమె దగ్గర ఉండకూడదు, ఆమె పడిపోవాలి అనిపించడం ఈర్ష్య. అసూయను కష్టపడటంగా మార్చుకుంటే మంచిది. ఈర్ష్యను అనుమతిస్తే స్నేహాలు, సంబంధాలన్నీ పాడు చేస్తుంది. సూర్యుడి వెలుగును మేఘాలు కొంతసేపు మాత్రమే అపగలవు, కాని అన్ని చోట్ల అన్ని వేళలా ఆపలేవు. ఇతరుల గౌరవం తగ్గించడం వలన మన గౌరవం పెరగదు. మనం గౌరవించబడేలా నడుచుకోవాలి. కానీ ఇవాళ పెద్ద ప్లస్ ఏంటంటే ప్రణయ్, నీ తప్పుని ఒప్పుకున్నావు. అఖిల, నువ్వు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నావు. నిజాయితీ, క్షమ ఇవే మంచి స్నేహానికి పునాది. కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచించి అఖిల నవ్వుతూ చెప్పింది, సరే ప్రణయ్,
తర్వాత సంవత్సరం మనిద్దరం కలిసి డ్యూయెట్ పాడుదాం. నువ్వు ఎక్స్ప్రెషన్స్ సూపర్గా ఇస్తావు. రైతుల మీద చిన్న బుర్రకథ చేద్దాం. ఫ్రెండ్ అంటే తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం, క్షమించడం కూడా కదా. మరుసటి రోజు క్లాస్లో బోర్డుపై శ్రావణి మేడం ఇలా రాసింది: అసూయ నువ్వు ఉన్న చోట నేను కూడా ఉండాలనుకోవడం. ఈర్ష్య నువ్వు ఉన్న చోట నువ్వు ఉండకూడదనుకోవడం. అన్నీ విని పిల్లలు తమ తమ అనుభవాలు పంచుకున్నారు. ఆ రోజు నుండి ఆ క్లాస్లో పోటీతో పాటు సహకారం కూడా పెరిగింది.